రైట్ సార్. అంటే ఇక్కడ ఒక చిన్నది అంటే సినిమాల్లో చూసినట్టు ఏమైందంటే మీరు అన్నారు చూడండి, ఈ ప్లాన్లో కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఆ సినిమా చూసినప్పుడు కేసు ప్రూవ్ చేయడం కూడా కష్టం అనిపిస్తుంది. నేనే అనుకుంటే సపోజ్ సరే ఎవరో ఎందుకు అనుకున్నాం, నేనే ఒక ప్లాన్ చేస్తా, నేనే ఒకటికి డబ్బులు ఇవ్వాలా యాక్చువల్గా అనుకోండి, ఒక 2 కోట్లు ఇవ్వాలనుకోండి మీరు చెప్తున్నట్టు. ఇచ్చినప్పుడు ఈ ప్లాన్డ్గా చేసి వాడిని ఇంటికి పిలిచి ఏం చేస్తా, అంతవరకు మంచిగా ఉంటా బాగానే ఉంటా, కానీ నాకు ఒకటి అనిపిస్తుంది, 2 కోట్లు నేను ఇవ్వాలనుకోవట్లా, లేదా నా దగ్గర లేదు, నాకే అప్పులని, వీడిని చంపేస్తే అయిపోతుంది, క్రూరమైన ఆలోచన నాకు వస్తుంది. చాలా ఫ్రెష్ మైండ్తో ఉంటాను నేను, మంచిగా కనిపించడం మాత్రం. మీరన్న సీసీ కెమెరా ఉన్నా ఏది ఉన్నా కానీ దానికన్నా ముందు చాలా తెలివిగా ఇంట్లో ఎక్కడైతే చేయాలనుకున్నా అక్కడ ఏం లేదు, ఎవిడెన్స్ ఏం లేకుండా వాడిని ఈ అప్పులు ఉన్న ట్రాన్సాక్షన్ నేను ఇస్తారా అనడము, నేను ఈ ట్రాన్సాక్షన్స్ కూడా ఏమి ఉండవు మొబైల్లో కానీ ఎక్కడ కానీ ఏమి ఉండవు అసలు. మామూలుగా వీళ్ళు కలుసుకున్నప్పుడు మాట్లాడుకుంటుంటారు, ఈ డబ్బులు ఇవ్వాలి అనుకున్నప్పుడు వాడు చాలా తెలివిగా చేస్తుంటారు అనుకోండి. తీసుకున్న దగ్గర నుంచి ఆ ఇంటెన్షన్ అట్లా ఉన్నప్పుడు, అప్పు తీసుకున్నప్పుడు వాడు కూడా ఎక్కడ రాసుకోడు అనుకోండి సపోజ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంట్లో వాడిని తెలివిగా పిలిచి వీడిల్లు వీడే కాల్చుకొని, అంటే వీడింట్లో వీడే అన్ని బద్దలు కొట్టేసో, లేకపోతే అదే అంటారు కదా సినిమాలో యూజ్ చేసినట్టు గ్లౌజ్ వేసుకొని అన్నీ కూడా ఎక్కడ ఫింగర్ ప్రింట్స్ ఇది లేకుండా వచ్చిన తర్వాత వాళ్ళు చంపేశాడు అనుకోండి. ఈ సీన్ మీకు అర్థమై ఉంటుంది. ఈ సీన్లో వాళ్ళకి చేస్తే ఎట్లా దీన్ని చేస్తారు, సెల్ఫ్ ఇంజరీ చేసుకుని అతనికి కానీ అతని ప్రాపర్టీకి కానీ ఇతని పైన ఎలిగేషన్ అనేది అతను చంపేసి నన్ను నేను కాపాడుకోవడం కానీ. సార్ ఒక క్రైమ్ని దాచిపెట్టడం చెప్పినంత ఈజీ కాదు. ఇట్ ఈస్ వెరీ టఫ్, వెరీ వెరీ టఫ్. అందులో ఇప్పుడున్న ఎరాలో, సైంటిఫిక్ ఎరాలో చాలా కష్టం. పోలీస్ వాళ్ళకి డౌట్ వస్తే ఎవరైతే ఇలా చెప్తున్నారో నా పైన దాడి చేయడానికి వచ్చారు ఆ వ్యక్తిని లై డిటెక్షన్ టెస్ట్ కూడా సబ్జెక్ట్ చేయొచ్చు. చేయొచ్చు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఎవరైతే ఈ కథ అంతా అల్లుదారో చూసారా, మా ఇంటికి వచ్చారు నా మీద కోపంతో చేసిన నేను ఈ ఇన్వెస్టిగేషన్ అనేది ఈ రోజు స్టార్ట్ కాదండి. అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏముంది అని 5-6 years బ్యాక్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఎలా పరిచయం ఎలా ఉంది అనేది. అసలు ఇదివరకు ఏమన్నా గొడవలు జరిగినాయా, లాస్ట్ ఇయర్ ఏమన్నా గొడవలు జరిగినాయా, లేకపోతే ఏమన్నా ప్రాపర్టీస్ కొనడంలో ఏమన్నా గొడవ జరిగిందా, వీళ్ళకి ఫేవర్గా ఎవరున్నారు, ఊర్లో వీళ్ళకి ఎక్కువ పలుకుబడి ఉందా, చాలా డైమెన్షన్స్లో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. రైట్ సార్. అంటే దీనికి సంబంధించి అంటే చాలాసార్లు చాలా సందర్భాల్లో పోలీస్ స్టేషన్లో అంటే సేమ్ ఇదే కేసు అనుకోండి, అంటే ఒప్పించడానికి చాలా సందర్భాల్లో ఏదో 3rd degree అని చెప్తారు. అంటే చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో మీరు చెప్పుంటారు. సో బీఆర్కే కోసం మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను. అంటే ఈ పోలీసులు కొడుతుంటారు కానీ వాళ్ళపైన కేసులు ఏం పెద్దగా ఉండవు. చాలా సందర్భాల్లో ఏం చేస్తుందంటే కోర్టు నాకు తెలిసినంతవరకు కేవలం ఏదో వాళ్ళని ఎందుకు కొట్టారు మందలిచ్చి వదిలేస్తే ఓకే తప్పైంది అని చెప్పి వెళ్ళిపోయిన పోలీసు సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే వాళ్ళ మీద కేసులు ఏం పెట్టలేమా మనం, అంటే వీడు కొడతాడు అన్యాయంగా, వాడు అసలు దొంగతనం చేసిండో లేదో తెలియదు, నేనే ఒకటి మీద కేసు పెట్టా, వాడిని ఒప్పించడానికి పోలీసు కోపంలో వీనికి డబ్బులు ఇస్తే ఓపెన్గా చెప్తున్నా సార్ ఇదేం ప్రాబ్లం లేదు, అట్లా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అతను వెళ్ళి పోలీసు మీద కేసు పెట్టొచ్చా పెట్టరాదు? పోలీస్ మీద కేసు పెట్టడానికి లేదండి, బేసిక్గా పోలీస్ కొట్టడానికే లేదు. అదే సార్ కొట్టాడు అంటున్నాను, ఎట్లా మరి? మీకు ఫస్ట్ అన్యాయంగా కొట్టాడు చెప్తాను, మీకు అదే చెప్తాను చూడండి. ఫస్ట్ రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు, రిమాండ్కి ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను విట్నెస్ చేస్తాను కాబట్టి చెప్తున్నా డైరెక్ట్గా, ఆనరబుల్ జడ్జి ఒకటే అడుగుతారు, ఏమ్మా మిమ్మల్ని పోలీసు వాళ్ళు ఏమన్నా కొట్టారా? చెప్తా కొట్టాడని. ఇమ్మీడియట్ యాక్షన్, డిపార్ట్మెంటల్ యాక్షన్కి. అంటే ఏమి యాక్షన్? ఇప్పటిదాకా నేను అట్లాంటి సందర్భాలు చాలా చూసాం. మందలించి వదిలేసిన కేసులు ఎక్కువగా అనిపించినట్టు నాకు అనిపిస్తుంది. మందలించి వదిలేయడం ఏమి ఉండదు. ఫస్ట్ డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోమని కన్సర్న్ కమిషనర్కి ఫార్వర్డ్ చేస్తారు, కొట్టారు అని ప్రూవ్ అయితే. అలాగని అక్యూజ్డ్ ఏదో పోలీసు వాడి మీద గ్రడ్జ్ తీసుకోవడానికి కొట్టకపోయినా కొట్టారని చెప్పడానికి లేదు. ప్రూవ్ చేయాలి, కేసు ప్రూవ్ చేయాలి కదా. ఎందుకంటే అక్యూజేషన్ ఏదైనా చేసాం అనుకోండి, మనం ఒక వ్యక్తిని ఒక అక్యూజ్డ్గా మనం స్టాంప్ వేస్తున్నాము, ఎలిగేషన్ చేస్తున్నాం అంటే యూ హావ్ టు ప్రూవ్. అంటే సేమ్ యాజ్ అవతల కామన్ మ్యాన్ మీద ఎట్లయితే పెట్టామో ఒక గవర్నమెంట్ అఫీషియల్ మీద కూడా సేమ్ కేసు మనం ఫైల్ చేయొచ్చా అనేది చేయొచ్చు అండి. యూ కెన్ అప్రోచ్ ది హ్యూమన్ రైట్స్ కమిషన్, డైరెక్ట్గా కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ని సమన్ చేస్తారు వాళ్ళు. రైట్. సో 100%. ఫస్ట్ ఏంటంటే నేను అంటున్నా జేపీ గారిని ఒకసారి చూసుకోమనండి, ఏ దేశంలో అయినా కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తారా? నీటికి కాస్ట్ బెనిఫిట్ రేషియో లెక్క కట్టాలంటే 100 లాభాలు ఉన్నాయి. మరి శశిరెడ్డి గారు కూడా ఇదే దానిపైన మొన్న అవుట్డేటెడ్ నాలెడ్జ్ అబ్బా. గ్లోబల్ వార్మింగ్ పైన స్టడీ సరిగా లేదంటారా? కనీసం మనం దాని గురించి తెలుసుకోవాలన్నా మనం మాట్లాడితే బాగుంటుంది.
రైతుల కుటుంబం మీద ప్రేమ ఉండదా, బిడ్డల మీద ప్రేమ ఉండదా, భార్య మీద ప్రేమ ఉండదా? 35,000 మంది రైతులు చచ్చిపోయారు కదా. అంటే ఇదంతా నీళ్లు లేకనే కదా, పంటలు పండితే ఎందుకు పోతారు? దీంట్లో ఎమోషన్స్ ఏం లేవు. కవిత గారు అన్నట్టు, తన కూతురు అన్నట్టు దీంట్లో జరిగింది అవినీతి అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారంటే కేసీఆర్ ప్లేస్లో ఇంకో సీఎం ఉంటే 40,000 కోట్లు 80,000 కోట్లు అంటే మీరు కూడా చప్పట్లు కొట్టేవారు. కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడితే ప్రజలే చూశారు కదా, ఆయన అభివృద్ధి చేస్తే మమ్మల్ని ఎందుకు గెలిపించారు. చూసే కూలు తెలివాయి, టీఎంసీలు తెలివాయి, నీళ్ళ మీద మైక్ పెట్టినాం కాబట్టి మాట్లాడుతూనే ఉంటారు. లంకె బిందెలు ఉంటాయని అనుకుంటే ఖాళీ కుండలు అని ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు కామెంట్ చేశారో ఆయనకి ఎకానమీ మీద అవగాహన లేదని చెప్పి అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ అట్లనే అంటుంది, బీజేపీ అదే అంటుంది. వాళ్ళకేమో దురుద్దేశాలు ఉన్నాయి, జేపీ గారికి దురుద్దేశాలు. రేవంత్ రెడ్డి విషయంలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు అనేది మాత్రం ఎక్కడన్నా అవినీతి మీద ఒక సింగిల్ పేజీ దరఖాస్తు ఉందా? వ్యవస్థల్ని మ్యానిపులేట్ చేస్తున్నారని చెప్పి అంటే మీరు ఎట్లా చెప్పగలుగుతారు? ఇప్పుడు మేము ఇచ్చిన రికార్డ్స్ అని ఉన్నాయి, మా పేరే మెన్షన్ చేయలేదు రిపోర్ట్లో. ఈవెన్ సిబిఐ ఎంక్వైరీ చేసినా శిక్ష పడదు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఇట్లా తయారైతే మన రాష్ట్ర భవిష్యత్తు పరిస్థితి ఏందని ఇప్పుడు ఎన్ని మీలాంటి మీడియాలతో మాట్లాడినా ఈ సమాజం మారుతుందనే నమ్మకం నాకు లేదు. కులాలు మతాల కన్నా అత్యంత ప్రమాదకరమని నా కామన్గా నా స్టేట్మెంట్. అంటే నాకైతే దేశంలోనే ఉండాలనిపిస్తుంది. పెళ్లి నల్లదత్తులు కాంగ్రెస్ టీఆర్ఎస్ నాకు అనవసరం. ఎట్లా అరికట్టాలో ఏం చేయాలి? పేపర్ చదివే జ్ఞానం లేనప్పుడు ఇవి వినబడితే గదే నమ్ముతారు కదా వాళ్ళు. అంటే తెలంగాణ ప్రజలు సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ అబద్ధాలు, ఎమోషనల్ స్పీచెస్ ఇవన్నీ వినడం మానేస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది.